ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలిపారు. గురువారం స్థానిక దానివాయిపేట ప్రాంతంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ కలెక్టర్ మాధవీలత మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 8,283 మంది, 40% పైబడిన దివ్యాంగ ఓటర్లు 19,718 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారిలో జిల్లాలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 648 మంది, దివ్యాంగ ఓటర్లు 735 మంది ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఫారం 12 ద్వారా తమ ఆమోదం తెలియజేశారని అన్నారు. జిల్లాలో హోమ్ ఓటింగ్ కోసం తూర్పుగోదావరి జిల్లాలో మే 2వ తేదీ, మే 8వ తేదీలలో హోమ్ ఓటింగ్ కోసం ఓటర్ల ఇంటికి పంపడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం 400 మంది ఉద్యోగులు, పోలీసులతో కూడిన 69 బృందాలు విధుల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ రోజు అన్ని ఇళ్లు సందర్శించి ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత తెలియజేశారు. ఒకవేళ ఓటర్ ఈ రోజు అందుబాటులో లేని ఎడల మే 8వ తేదీన ఓటు హక్కును వేసేలా మరోసారి ఇంటింటికి వెళతారని అన్నారు. ఆ రోజు కూడా ఓటు వేయని ఎడల ఓటు వేసే అవకాశం కోల్పోతారని తెలిపారు. కావున హోమ్ ఓటింగ్ కోసం ఫారం 12 అందజేస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85+ ఓటర్లు 42 మంది, దివ్యాంగుల ఓటర్లు 65 మంది కోసం 10 హోమ్ ఓటింగ్ బృందాలు, సిబ్బంది 40 మంది నియమించామని ఆర్ఓకే దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్, రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె దినేష్ కుమార్, సెక్టరల్ అధికారులు, హోమ్ ఓటింగ్ బృందం పాల్గొన్నారు.